అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకపల్లి గ్రామంలో కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణ భవనం తొలగించేందుకు వెళ్లిన అధికారులపై జనం తిరుగుబాటుతో రెవెన్యూ పోలీస్ అధికారులు ఆక్రమణలు తొలగించలేక వెనుదిరిగిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. అంతకపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 618లో వాగు పోరంబోకు స్థలమును వనం అప్పారావు అనే వ్యక్తి ఆక్రమించుకుని 4 సెంట్లు విస్తీర్ణం గల స్థలంలో పక్క భవనం నిర్మించుకుని అధికారుల కంట పడకుండా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వెన్నెల ముత్యాలనాయుడు అనే వ్యక్తి ఆ స్థలంలో ఆక్రమణలు తొలగించాలని ఏపీ హైకోర్టులో ఫిల్తో కేసు నమోదు చేశారు. దీంతో ఆక్రమణదారుడు వనం అప్పారావు కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారని పేర్కొన్నారు. దీంతో హైకోర్టులో వాదోపవాదనలు ముగిసిన తర్వాత వనం అప్పారావు అక్రమ కట్టడాలని కూల్చేయాలని తీర్పు వచ్చిందన్నారు. దీంతో స్పందించిన సబ్బవరం రెవెన్యూ అధికారులు ఆక్రమణలు తొలగించేందుకు సదరు అప్పారావుకు సెక్షన్ 6, సెక్షన్ 7 క్రింద నోటీసులు ఇచ్చినప్పటికీ అక్రమ కట్టడాలు తొలగించలేదన్నారు. దీంతో మరలా హైకోర్టును ఆశ్రయించిన అదే గ్రామానికి చెందిన వెన్నెల ముత్యాల నాయుడు తదితరులు జిల్లా కలెక్టర్ ఆర్డీఓ, తహసీల్దార్ సహా అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు వేశారని డిప్యూటీ తహసీల్దార్ వెంకట్ పేర్కొన్నారు. దీంతో కోర్టు అనకాపల్లి జిల్లా కలెక్టర్ను ఆక్రమణ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కోర్టు హీరింగ్ ఉండటంతో కలెక్టర్ తొలగింపు కోసం ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అంతకపల్లిలోని వాగు పోరంబోకు ఆక్రమించుకున్న భవనాలు తొలగించేందుకు సబ్బవరం పోలీసులు సిఐ ఎన్ఎన్టీ రమణ సహా సుమారు 30 మంది సహకారంతో బుధవారం ఆక్రమణను తొలగించేందుకు వెళ్లగా వనం అప్పారావు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో మహిళలు తిరుగుబాటు చేశారని, దీంతో ఏమీ చేయలేక వెనుదిరిగామని మీడియాకు తెలిపారు. ఈ విషయాన్ని అనకాపల్లి జిల్లా కలెక్టర్ కు ఆర్డీఓకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలు, జిల్లా కలెక్టర్ హెచ్చరికలతో వాగు పోరంబోకు భూముల్లో ఆక్రమణ తొలగించేందుకు వెళ్లిన పోలీసులు, రెవెన్యూ అధికారులపై జనం తిరుగుబాటుతో అంతకపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు పోలీసులు, రెవెన్యూ అధికారులు యంత్రాలతో వెళ్లి కూడా ఆక్రమణదారులను ఎదుర్కోలేక చేతులెత్తేసిన సంఘటనను అందరూ బహిరంగంగానే చర్చించుకొనగా ఈ దాడిలో సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ, ఇతర మహిళా పోలీసులు, అంతకపల్లి వీఆర్ఓలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్ లాంటి రెవెన్యూ అధికారులు నిస్సహాయ స్థితిలో పడటం, హైకోర్టులో జిల్లా కలెక్టర్ చర్యలపై కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందోనని పలువురు చర్చించుకోవటం విశేషం. ఈ రోజు సబ్బవరం మండలం అంతకపల్లి గ్రామంలో వాగు పోరంబోకు సర్వే నెంబరు 618లో వనం అప్పారావు అనే ఆసామి ఆక్రమణ చేసి 4 సెంట్ల స్థలంలోనే పక్క ఇల్లు నిర్మించడం జరిగింది. దాని మీద గతంలోనే ఆ గ్రామస్తులైనటువంటి వెన్నెల ముత్యాలనాయుడు వాళ్ళందరూ కూడా కలిసి గౌరవ రాష్ట్ర హైకోర్టులోనే పిల్ నెంబర్ 121/2023తో కేసు నమోదు చేశారు. దాని మీద కూడా వనం అప్పారావు కూడా తను రిట్ పిటిషన్ వేయడం జరిగింది. గౌరవ హైకోర్టు రెండిట్ల మీద కూడా నిబంధనల ప్రకారం దాన్ని తొలగించమని తెలియజేయడం మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. ఆ ఆదేశాలను పురస్కరించుకొని మేము ఎవరైతే ఎన్క్రోచర్ ఉన్నారో ఆయనకి 7 నోటీసు, సెక్షన్ ఏపీఎల్ఈ యాక్ట్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ 1905 ప్రకారము 7 నోటీస్ ఇచ్చాము, 6 నోటీసు ఇచ్చిన తర్వాత వారి యొక్క ఎక్స్ప్లెనేషన్, వాళ్ళ యొక్క సంజాయిషి తీసుకొని వాళ్ళు తొలగించవలసిందిగా నేను వాళ్ళకి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యాలయ సిబ్బందికి కూడా మేము తొలగించమని ఆర్ఐ గారికి, ఆ గ్రామ రెవెన్యూ అధికారికి కూడా గతంలోనే మేము ఆర్డర్ ఇచ్చున్నాము. అయినప్పటికీ వాళ్ళు గతంలో వెళ్ళి విఫలమయ్యారు. చేయలేక గ్రామస్తులందరూ ఏకమై ఎన్క్రోచ్మెంట్ ని ఎవిక్షన్ చేయకుండా అడ్డుపడడం జరిగింది. మళ్ళీ దాని మీద ఈ ఎన్నెల ముత్యాల నాయుడు తదితరులు రిట్ పిల్ల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పి కంటెంప్ట్ కేసు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారి మీద కంటెంప్ట్ కేసు వేయడం జరిగింది. ఆ కంటెంప్ట్ కేసు హియరింగ్ ఉంది కాబట్టి యాక్షన్ టేకన్ రిపోర్ట్ సమర్పించాల్సిందని దాంట్లో భాగంగా మేము ఈ రోజు పోలీసు వారి సహకారంతో ఒక 25 మంది పోలీసు వారి సహకారం కోరున్నాము. వాళ్ళు కూడా వచ్చున్నారు. అయినప్పటికీ కూడా 2 జేసీబీలు తీసుకొని వెళ్ళి దాన్ని ఎవిక్షన్ చేద్దామని ప్రయత్నం చేస్తే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అడ్డుపడడం జరిగింది. మేము అక్కడ వరకు దగ్గరకు కూడా వెళ్ళకపోయాం. గ్రామంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా జేసీబీలని అడ్డుకోవడము, జేసీబీలు ఇంటి వరకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. పోలీసు వాళ్ళు మేము చాలాసేపటికి నచ్చ చెప్పినప్పటికీ ఆ గ్రామంలో ఉన్న యువకులు అండ్ ఆడవాళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకోవడం జరిగింది. దీని మీద నివేదికను శ్రీ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తాం.